सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. తాజాగా బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి 3 అంశాల గురించి నేను మీతో ప్రస్తావించదలుచుకున్నానండి. తాజాగా జరిగినవి 3 కూడా దారుణాలంటేనమ్మండి, చాలా దారుణాలు. అందులో మొట్టమొదటి విషయం కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలండి. కర్ణాటక రాష్ట్రంలో ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో సిఈటి పరీక్షలు జరిగాయండి. సెట్ అంటారు. ఆ విధంగా సెట్ పరీక్షలు జరిగినటువంటి సందర్భంలో పరీక్షార్థులు వస్తారు కదా, పరీక్షలు రాయడానికి విద్యార్థులు వస్తారు. విద్యార్థులు వచ్చినప్పుడు పరీక్షా హాల్ లోపలికి వెళ్ళడానికంటే ముందే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వీళ్లను తనిఖీ చేస్తారు. ఏమైనా స్లిప్పులు పెట్టుకుని వచ్చారా, మారణాయుధాలు పెట్టుకుని వచ్చారా, నిషేధిత వస్తువులు ఏవైనా వీళ్ళు కలిగి ఉన్నారా అని చెప్పేసి తనిఖీ చేసి అవి ఏవీ లేవు అని చెప్పి నిర్ధారించుకుని పరీక్ష రాయడానికి విడిచిపెడతారు. ఒకవేళ ఏవైనా వీళ్ళ వద్ద నిషేధిత వస్తువులు ఉంటే కనుక, అవి శిక్షార్హమైనవైతే కనుక అసలు పరీక్షకే పంపరు, ఖైదు చేసి లోపల వేసేస్తారు. అలా కాకుండా మామూలు నిషేధిత వస్తువులైతే కనుక అవి తీసుకుని పరీక్షకి పంపిస్తారు. ఇది అన్ని పరీక్షల్లోనూ జరిగేటటువంటిదే, మనందరికీ తెలుసు. అయితే తాజాగా కర్ణాటకలో ఏం జరిగింది అని అంటే కనుక, కర్ణాటకలో చాలా ప్రదేశాల్లో అండి, ఒక చోట కాదు, దృష్టిలో పెట్టుకోండి. శివమొగ్గలో జరిగింది, ధారవాడలో జరిగింది, బీదర్లో జరిగింది, బెంగుళూరులో కూడా జరిగింది అని చెబుతూ ఉన్నారంటే చాలా చోట్ల జరిగినటువంటి ఈ అవమానాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఏమిటా అవమానాలు అని అంటే కనుక, ఈ సెట్ పరీక్ష రాయడానికి వచ్చేటటువంటి బ్రాహ్మణ విద్యార్థులు ఉంటారు చూసారా, ఈ బ్రాహ్మణ విద్యార్థుల్ని తనిఖీ చేశారు. తనిఖీ చేసినప్పుడు వాళ్లకు బ్రాహ్మణులు ధరించేటటువంటి యజ్ఞోపవేతం వాళ్లకు కనిపించింది, జంధ్యం వాళ్ళకు కనిపించింది. ఆ జంధ్యం ఉండడానికి వీల్లేదు, తీసేయమన్నారట. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లుగా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా మనము ఈ విధంగా పరీక్షలకు వెళ్లే ముందు జంధ్యం లేకుండా పరీక్ష రాయాలి అని జంధ్యం తీయించినటువంటి ఘటన మనం చూసామా? ఇప్పుడే ఎందుకు జరిగింది? ఇది నేను పుట్టినప్పటి నుండి ఇప్పుడే వింటున్నారండి, నేను ఎప్పుడూ వినలేదు. మీరు వింటే కామెంట్ చేయండి. అయితే బ్రాహ్మణ విద్యార్థుల పరీక్షకు వస్తే యజ్ఞోపవీతం ఉండకూడదు, తీసేయమన్నారట. యజ్ఞోపవీతం ఉంటే కనుక పరీక్ష రాయడానికి అనుమతి ఇవ్వం మేము, యజ్ఞోపవీతం తీసేయన్నారట. అందులో కొంతమంది విద్యార్థులు మేము తీయము అని పట్టుబట్టారట, విరోధించారట, అంటే వ్యతిరేకించారట. వ్యతిరేకించినప్పుడు ఒప్పుకోనటువంటి సిబ్బంది కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఆ యజ్ఞోపవీతాన్ని కత్తెరతో కత్తిరించి చెత్తబుట్టలో వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక చోట యజ్ఞోపవీతాన్ని కత్తిరించి అభ్యర్థి చేతిలో పెట్టి వెళ్ళు పరీక్ష రాయి అన్నారట. ఎంత ఘోరం అండి ఇది, ఎంత అవమానం ఇది! అంటే బ్రాహ్మణ జాతిని ఇంత దారుణంగా అవమానించేటటువంటి ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది? ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎవరు లక్ష్యం? ఈ లక్ష్యాన్ని నిర్దేశించింది ఎవరు? వీటి వెనుక ఉన్నటువంటి కుట్ర ఏమిటి? కుట్రదారులు ఎవరు? ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదండి. సరే, కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఉందో అత్యంత సానుకూలంగా స్పందించడము, ఈ ఘటనను తీవ్రంగా ఖండించడము, బాధ్యులపైన మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము అని చెప్పడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా, బ్రాహ్మణ సంఘాలు వీళ్ళంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. ఎవరెవరైతే సిబ్బంది ఈ యొక్క చెత్త పని చేశారో వాళ్లను ఆ యొక్క ఉద్యోగం నుండి తొలగించడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, అవన్నీ కూడా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు. కానీ ఇది చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? యజ్ఞోపవీతం మీద వీళ్ళకెందుకు అంత అక్కసు? యజ్ఞోపవీతం అంటే బ్రాహ్మణుడి మీద ఎందుకు వీళ్ళకు అంత అక్కసు? అలాగని క్షత్రియ వైశ్యులు ధరించరా అంటే ధరిస్తారండి తప్పకుండా. కాకపోతే ఎక్కువగా యజ్ఞోపవీతం అనేసరికి బ్రాహ్మణులు గుర్తుకు వస్తారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఎక్కువగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నది కూడా బ్రాహ్మణులే. కావున ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎప్పుడూ లేదు కదా గతంలో. సిక్కు మతస్థులు వాళ్ళ తలకు శిరస్త్రాణం ఉంటుందండి, దాన్ని తీయమని కనుక వీళ్ళు అడిగితే ఏం చేస్తారండి? ఒప్పుకుంటారా? మామూలుగా ఉండదు. అదేవిధంగా సైన్యంలో కూడా తీవ్రమైనటువంటి కఠిన నియమాలు ఉండేటటువంటి సైన్యంలో కూడా
సిక్కు మతస్థులు వాళ్ళ యొక్క శిరస్త్రాణాన్ని అదే విధంగా ధరించి ఉంటారు. వాళ్ళకి అనుమతి ఉంది, వాళ్ళ మతాన్ని మనం గౌరవిస్తున్నాము అని, వాళ్ళ మత ఆచారాలని మనం గౌరవిస్తున్నాము అని అర్థం. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? యజ్ఞోపవీతం తీసేయి, తెంపే, లేకపోతే కత్తిరించేస్తాను అనడం. కత్తిరించి చెత్తబుట్టలో వేశారు. అన్ని పేపర్లలో వచ్చిందండి. మొత్తం కన్నడ మీడియా అంతా ఇదే. ఇప్పుడు ఇదే చర్చ కర్ణాటక రాష్ట్రం అంతా కూడాను. కత్తిరించి చెత్తబుట్టలో వేయడం ఏమిటి? కత్తిరించి చేతిలో పెట్టి వెళ్ళి పరీక్ష రాయని చెప్పడం ఏమిటి? అసలు యజ్ఞోపవీతంతో వీళ్ళకి వచ్చిన సమస్య ఏమిటి? సరే, కత్తిరించి చెత్తబుట్టలో వేసేస్తే అదొక విధానం. యజ్ఞోపవీతం లేకపోతే అసలు లోపలికి వెళ్ళకూడదన్నారు. సరే, అది మనం ఒప్పుకోవటం లేదు, మాట్లాడుతున్నాం మనం. అయితే కత్తిరించి అభ్యర్థి చేతిలోనే పెట్టి వెళ్ళు పరీక్ష రాయి అన్నారట ధారవాడలో. ఏంటిది? ఎందుకు చేశారు ఇలాగా? ఎంత దారుణం! యజ్ఞోపవీతం అనేటటువంటిది బ్రాహ్మణులకు, బ్రాహ్మణత్వానికి, అలాగే ద్విజులకు, ద్విజత్వానికి ఒక గుర్తు, బండ గుర్తు, ఐడెంటిటీ కార్డ్ లాంటిది. అది తీసేసేయి అనంటే కనుక బ్రాహ్మణత్వాన్ని వదిలేసేయి, నువ్వు బ్రాహ్మణుడుగా నువ్వు పరీక్ష రాయకూడదు, బ్రాహ్మణత్వాన్ని వదిలిపెట్టి రాయని చెప్పడం. ఇతర మతస్థులకి ఇదే విధంగా వీళ్ళు చెప్పగలుగుతారా అండి? ఎవరికైనా చెప్పగలుగుతారా? ఈ విధమైనటువంటి దౌర్భాగ్యాలు మనకు కోకొల్లలుగా నడుస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఖచ్చితంగా కర్ణాటకలో జరిగినటువంటి ఈ సంఘటనలన్నింటినీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా వీటి గురించి చర్చ జరగాలి. దయచేసి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాలు కూడా చర్చించండి, మాట్లాడండి. ఇది కేవలం కర్ణాటక బ్రాహ్మణులకు మాత్రమే జరిగినటువంటి అవమానం కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రాహ్మణ సంఘాలు కూడా దయచేసి స్పందించండి. ఇది చాలా దారుణమైనటువంటి అంశము. ఇప్పుడు స్పందించకపోతే రేపు మన రాష్ట్రాల్లో కూడా జరిగేటటువంటి పరీక్షల్లో ఇదే ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. బ్రాహ్మణత్వాన్ని వదిలేసి పరీక్ష రాయి. నువ్వు యజ్ఞోపవీతాన్ని ధరించడం అవమానకరం అంటే, నేను జంధ్యాన్ని ధరించడము ఎంత అవమానకరమా అని చెప్పేసి బ్రాహ్మణ విద్యార్థులు భావించేట్టుగా, సిగ్గుపడేట్టుగా ఈ సంఘటనలు లేవా అండి? కావున తీవ్రంగా ఖండించవలసినటువంటి అంశాలు ఇవి. దాని పేరే యజ్ఞోపవీతము అని. యజ్ఞం చేయాలంటే ఉండవలసినటువంటి ఉపవీతం అది, వస్త్ర సమానం అది. ఆ యజ్ఞోపవీతం ఉంటేనే సంధ్యావందనం చేయడానికి అర్హుడవుతాడు బ్రాహ్మణుడు. యజ్ఞోపవీతం ఉంటేనే అగ్నికార్యం, యజ్ఞోపవీతం ఉంటేనే ఉపాసన, యజ్ఞోపవీతం ఉంటేనే భోజనం, యజ్ఞోపవీతం ఉంటేనే నిద్ర, యజ్ఞోపవీతం ఉంటేనే స్నానం. మొత్తం మీద యజ్ఞోపవీతం ఉంటేనే జీవితం బ్రాహ్మణుడికి. అలాంటిది యజ్ఞోపవీతం తీసే అన్నారు. యజ్ఞోపవీతం లేకుండా 7 అడుగులు వేస్తేనే బ్రాహ్మణత్వం పోతుంది అని పెద్దలు చెబుతారండి. యజ్ఞోపవీతం లేకుండా కనుక బ్రాహ్మణుడు కనిపిస్తే శాస్త్రంలో తీవ్రమైనటువంటి దోషం చెప్పబడుతుంది, తీవ్రమైనటువంటి నింద అక్కడ మనకు కనిపిస్తుంది. యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు ఎవరు అని చెప్పేసి. అలాంటిది యజ్ఞోపవీతం తీయడం కాకుండా తీయమని చెప్పడము, కత్తిరించడము, కత్తిరించి చేతిలో పెట్టడము, చెత్తబుట్టలో వేయడము తీవ్రమైనటువంటి అంశము. ఇది కేవలం బ్రాహ్మణుల మీద జరిగినటువంటి దాడిగా నేను భావించటం లేదు. హిందూ సమాజం మీద, వైదిక ధర్మం మీద, వేదాల మీద జరిగినటువంటి దాడి. యజ్ఞోపవీత మంత్రంలో ఏముంటుందండి? యజ్ఞోపవీతం పరమం పవిత్రం. పరమం పవిత్రం అని మంత్రంలోనే ఉంటుంది. అంతటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని కత్తిరించిన వాడు మన చట్టాల ప్రకారం అత్యున్నతమైనటువంటి శిక్షకు అర్హుడు వాడు. ఎంత ఉన్నతమైనటువంటి శిక్ష ఉంటే అంత పెద్ద శిక్షకు వాడు అర్హుడు. పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని కత్తిరించాడు కాబట్టి ప్రజాపతేర్యత్ సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః అని వేదవాక్యం అండి. అంత పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని, వేద సమానమైనటువంటి యజ్ఞోపవీతాన్ని గాయత్రీ జపం చేస్తున్నాము అని అంటే కనుక యజ్ఞోపవీతం లేకపోతే ఎవ్వరూ గాయత్రీ జపం చేయడానికి అర్హులు కానే కాదు. అసలు యజ్ఞోపవీతం లేదు అని అంటే బ్రాహ్మణత్వం లేదు. అలాంటి యజ్ఞోపవీతాన్ని కత్తిరించడము, ఈ విధంగా బ్రాహ్మణుల్ని అవమానించడం మీరు ఎలా చూస్తారో చెప్పండి. మరొక సంఘటన అండి, మనందరికీ తెలుసు. బొంబాయిలో ఉంటాడు అనురాగ్ కశ్యప్ అని చెప్పేసి దర్శకుడు, నిర్మాత కూడా అటండి. ఏదో సినిమా తీసుకున్నాడు. రకరకాల సినిమాలు వస్తూ ఉన్నాయి. బ్రాహ్మణ ద్వేషం అనేది తాజా రోజుల్లో బాగా విస్తృతమైపోయింది, మనందరికీ తెలుసు.
అందులో భాగంగానే ఒక సినిమా తీశాడు. అందులో పూర్తిగా బ్రాహ్మణుల్ని తిట్టడం, బ్రాహ్మణులు దుర్మార్గులు అని చూపించడమే ఆ సినిమా యొక్క లక్ష్యం. సినిమా ఎవరి గురించి అయితే తీశారో వాళ్ళ గొప్పతనం చెప్పడం కాదండి, బ్రాహ్మణుల యొక్క కులాన్ని, బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణ వర్ణాన్ని, అదేవిధంగా బ్రాహ్మణ ధర్మాల్ని, బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే విధంగా వీళ్లను దుర్మార్గులుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక సినిమా తీశాడు ఆయన. సరే, తీస్తే తీశాడు, చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. కానీ దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ దౌర్భాగ్యుడు, ఈ దుర్మార్గుడు అనురాగ్ కశ్యప్ ఏం కామెంట్ చేశాడండి, నేను బ్రాహ్మణుల మీద మూత్ర విసర్జన చేస్తాను, నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడండి. అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తీవ్రంగా దేశమంతా కూడా స్పందిస్తూ ఉన్నది. ఆ తరువాత అనురాగ్ కశ్యప్ నామమాత్రపు క్షమాపణ తెలియజేశాడు. దృష్టిలో పెట్టుకోండి, నేను కామెంటు తీయను అని చెప్పాడు. క్షమాపణ చెప్పే సందర్భంలో కామెంటు తీయను అని చెప్పి ఏదో ముక్తసరిగా క్షమాపణ చెప్పాడు. ఎందుకు క్షమాపణ చెప్పాడో చెబుతూ ఉన్నాడు. మాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, మా వెండి మా అమ్మాయిని కూడా ఏదో చేస్తామంటున్నారు. వాటిని ఎప్పుడూ కూడా బ్రాహ్మణ సమాజం అంగీకరించదు, హర్షించదు, స్వాగతించదు. స్త్రీలను పూజించేటటువంటి ధర్మం, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని చెప్పినటువంటిది సనాతన ధర్మమే, బ్రాహ్మణులే చెప్పింది. కావున స్త్రీల గురించి ఆ విధంగా ఎవరు వ్యాఖ్యానించినా మేము ఒప్పుకోం, బ్రాహ్మణులు ఒప్పుకోరు. కానీ వీడు మాట్లాడినటువంటి మాట ఎంత దారుణమైనటువంటిది, వీడు మాట్లాడినటువంటి మాటకు వీడికి విధించవలసినటువంటి శిక్ష ఏమిటి, క్షమాపణతో పోతుందా? ఈ సినిమా అంటే పాపం జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి గారు వీళ్ళ దంపతుల కథ సినిమా రూపంలో తీశాడు. సరే, చూసేవాళ్ళు చూస్తారు, లేని వాళ్ళు లేదండి. కానీ ఆ సినిమా దర్శకుడు, నిర్మాత ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడా? మహారాష్ట్రలో కూర్చుని ఈ సినిమా, ఇతను నటించేటటువంటి సినిమాలు, ఇతను నిర్మించేటటువంటి సినిమాలు, ఇతను దర్శకత్వం చేసేటటువంటి సినిమాలు నేటి నుండి మన బ్రాహ్మణులు ఎవ్వరూ కూడా చూడకూడదు, బ్రాహ్మణులంటే గౌరవం ఉన్నవారు కూడా ఎవరూ చూడకూడదు అని చెప్పేసి నేను పిలుపునిస్తూ ఉన్నానండి. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మీ ప్రాంతాల్లో కూడా ఈ నటుడు, ఈ సినిమా గురించి నేను మాట్లాడటం లేదు, ఈ నటుడు, ఈ దర్శకుడు, ఈ నిర్మాత ఎవరైతే అనురాగ్ కశ్యప్ ఉన్నాడో వీడికి సంబంధించినటువంటి ఏ సినిమాలు కూడా దయచేసి ఎవ్వరూ చూడకండి. ముఖ్యంగా బ్రాహ్మణుల్ని అభిమానించేటటువంటి హిందువులందరూ బ్రాహ్మణుల్ని అభిమానిస్తారు ఖచ్చితంగా. చూడకండి, చూడడం మానేయండి. అదే మనం వాడికి విధించేటటువంటి శిక్ష. ఎంత అహంకారం, ఎంతటి దురహంకారమో చూడండి. దానికి తోడండి మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉంటాడు అనుకుంటాను, కత్తి పద్మారావు అని చెప్పేసి ఇతనొక దౌర్భాగ్యుడు, ఇతనొక దుర్మార్గుడు. ఒక రీల్లో ఇతను ఏం మాట్లాడాడో చూడండి. బ్రాహ్మణులకు సబ్జెక్ట్ ఏముంటుంది? బ్రాహ్మణులందరూ కూడా సబ్జెక్ట్ను అడుక్కునేవాళ్ళు. అంబేద్కర్ అన్నారు, దే ఆర్ బెగ్గర్స్. ఒక్క పండితుడు వాల్టర్ లాగా పుట్టలేదు బ్రాహ్మణుల్లో. ఒక్క పండితుడు నాకు చూపండి. వాల్టర్ లాంటి రూసో, వాల్టర్ ప్రపంచ చరిత్రను మార్చినటువంటి రెవల్యూషన్ అండ్ రినైజాన్స్ మూమెంట్ తీసుకొచ్చినటువంటి వాళ్ళ లాంటి వాడు భారతదేశంలో బ్రాహ్మణుల్లో ఎందుకు పుట్టలేదు? ఒక మహాత్మా పూలే, ఒక పెరియార్ రామస్వామి నాయకర్, ఒక కబీర్, ఒక చక్రధర్, అలాంటి వాడు బ్రాహ్మణుల్లో ఎందుకు పుట్టలేదు? బ్రాహ్మణుల్లో అనేటటువంటి వాడు మేధావి పుట్టడు, వాడు కంటత పెట్టి అప్పచెప్పేవాడు పుడతాడు, అబద్ధాలు కోరు పుడతాడు, మిస్యూజ్ చేసేవాడు పుడతాడు. నీతివంతుడు పుట్టాలంటే అది దళితుల్లోనే పుట్టాలని చెప్పినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డెలిబరేట్ ట్రూత్స్. అంబేద్కర్ ప్రతి వాక్యము ఒక సత్య నెగళంతో నెగనెగలాడుతుంది. అందుకే ప్రపంచంలో ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంబేద్కర్ విగ్రహం ఒకటే నిలబడింది. విన్నారు కదండి, డాక్టర్ కత్తి పద్మారావు అండి, ప్రొఫెసర్ కూడా అట. ఎందులో డాక్టరేట్ చేశాడు? ఈ విధమైనటువంటి బ్రాహ్మణ ద్వేషపు మాటల్లోన, విద్వేషపూరిత వ్యాఖ్యల్లో డాక్టరేట్ చేశాడా? అందుకే డాక్టరేట్ ఇచ్చారా? ఈ విధంగా రోడ్డెక్కి ఈ విధంగా అరుస్తూ ఉంటే, జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే, సాటి మనుషుల్ని ఈ విధంగా నోటికొచ్చినట్లు బెగ్గర్సు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఆ డాక్టరేట్ ఇచ్చినటువంటి కాలేజీలు ఏం చేస్తూ ఉన్నాయి, ఇతను ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నటువంటి కాలేజీలు ఏం చేస్తూ ఉన్నాయండి? అసలు ఈ వ్యక్తి పైన ఇప్పటి వరకు బ్రాహ్మణ సంఘాలేవి ఎందుకు స్పందించలేదు? లేదా స్పందించిన విషయం నాకు తెలియలేదా? లేదా అందరికీ తెలిసేట్టుగా వీళ్ళు స్పందించలేదా?
అసలు కత్తి పద్మారావు అనేటటువంటి వ్యక్తిని ఎందుకు బ్రాహ్మణ సమాజం ఉపేక్షిస్తూ ఉన్నది? కనీసం ప్రశ్నించడానికి కూడా ఎవరికి కూడా నోరు రావటం లేదా? ఈ కత్తి పద్మారావు అన్నాడు చూసారా, మాట్లాడితే చెయ్యి ఊపేస్తూ ఉంటాడు. ఏమైనా పాపం చేతికి రోగం ఉందేమో తెలియదండి. భగవంతుడు రోగం ఉంటే కనుక సరి చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే జీవించి ఉండగానే పాపం అంతా కూడా మూటగట్టుకుని ఆ పాపాన్ని అనుభవించాలి కదా. ఇంకొంతకాలం ఇదే విధంగా పాపాలు చేస్తూ చేస్తూ ఇంత దౌర్భాగ్యపు మాటలా, ఇంతటి దుర్మార్గుల వీడు, నన్ను అడిగితే వీడు యాచకుడు, వీడు అడుక్కు తినేవాడు. బ్రాహ్మణుల్ని తిడుతున్నాను అని చెప్పేసి అందరి దగ్గర దండుకుని తింటాడండి. పరమ దుర్మార్గుడు, పరమ దౌర్భాగ్యుడు. రాముణ్ణి తిడతాడు, కృష్ణుణ్ణి తిడతాడు, శివుణ్ణి తిడతాడు, వేదాల్ని తిడతాడు. బ్రాహ్మణుల్ని ఈ విధంగా నానా మాటలు అంటాడు. బ్రాహ్మణుల్లో మేధావులు పుట్టలేదా? వీడికి తెలుసా అసలు వీడు చదువుకున్నాడా? చాణక్యుడు ఎవరు? అదేవిధంగా సమర్థ రామదాస్ ఎవరు? విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించినటువంటి విద్యారణ్య స్వామివారు ఎవరు? ఈ విధంగా మీరు లెక్క పెట్టుకుంటూ పోతే ఎంతమంది ఆర్యభట్ట పేరుతో ఉపగ్రహం ఉంది. ఆర్యభట్ట ఎవరు? వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు కాదా? భారతదేశానికి బ్రాహ్మణులు చేసినటువంటి సేవ లేదా? అన్ని కులాల వాళ్ళు చేస్తారని, అన్ని కులాల్లోనూ భరతమాత ముద్దుబిడ్డలు ఉంటారు. ఈ విధంగా మాట్లాడడం దేనికి? ఈ కత్తి పద్మారావును కూడా నేను భవిష్యత్తులో ఏ విధంగా అయితే మనం సిరాజ్ రెహమాన్కి సంబంధించినటువంటి అంశాలు అబద్ధాలు చెప్పుకున్నామో, కత్తి పద్మారావుకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఖండనలు చెప్పుకుందాము. ఇలాంటి వాళ్లను బ్రాహ్మణ సమాజం క్షమించదు. ఏం చేస్తుంది? ప్రశ్నిస్తే చాలు. కలియుగంలో ప్రజాస్వామ్య దేశంలో మాటే ఆయుధం, మాటే మంత్రం. ఎవడైనా ఆయుధం పట్టమన్నాడా? దాడి చేయమన్నాడా? దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ బ్రాహ్మణుల్లో లేదు. కనీసం ప్రశ్నించేటటువంటి ధైర్యమే చేయటం లేదు బ్రాహ్మణులు తెలుగు రాష్ట్రాల్లో. దయచేసి మాట్లాడండి. ఇలాంటి కత్తి పద్మారావుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి. నమోదు చేసి క్షమాపణలు చెప్పించండి, విడిచిపెట్టకండి. ఈ 3 అంశాల మీద కూడా ఒకే సమయంలో జరిగినటువంటి ఈ 3 అంశాలు కూడా చాలా దారుణమైనటువంటివి. వీటి మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. నేను మళ్ళీ కూడా వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్తూ ఉంటాను. స్వస్తి.